తెలంగాణలోని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయమేంటి? సుప్రీంకోర్టు ఆదేశాలతో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? స్పీకర్ ఏం చేయబోతున్నారు? ఏం చెప్పబోతున్నారు? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటి వరకు నిర్ణయాన్ని ప్రకటించేశారు స్పీకర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అనర్హత పిటిషన్లపై బీఆర్ఎస్ ఇప్పటికే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. స్పీకర్పై సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో సీరియస్గా రియాక్ట్ అయింది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన స్పీకర్ ఇంకా 3 పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఇది చివరి అవకాశమని అల్టిమేటం జారీ చేసి ఇకపైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోకపోతే తీవ్రంగా వ్యవహరించాల్సి వస్తుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నవంబర్ వాయిదా తర్వాత మళ్ళీ ఇప్పుడు విచారణ జరిపిన క్రమంలో సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం, మరో 3 ఎమ్మెల్యేల పైన ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. దీంతో వీటిపై సీరియస్గా స్పందించి వీలైనంత తొందరగా నిర్ణయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భావిస్తున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి, దానం నాగేందర్లు ఇప్పటికే స్పీకర్కి ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు. అయితే విచారణ జరపాల్సి ఉంది. 2 పిటిషన్లపై త్వరలోనే నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ ఇటు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ తేదీని నిర్ణయించే పనిలో ఉన్నారట స్పీకర్. విచారణ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా దానం నాగేందర్, కడియం శ్రీహరిల పిటిషన్లపై ఆధారాలను బలంగా ప్రదర్శించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు. ఇది దానంకు మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పేందుకు కొంత అవకాశం తక్కువ. కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రచారం చేశారు. కాబట్టి దీనిపై ఎలాంటి ఆధారాలను బీఆర్ఎస్ అందిస్తుందనేది చూడాలి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్ పై విచారణ ముగిసింది. ఈ 3 ఎమ్మెల్యేలపై ఒకేసారి నిర్ణయం ప్రకటిస్తారా, లేదంటే సంజయ్ది ముందే ప్రకటిస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి. మొత్తానికి సుప్రీంకోర్టు కూడా 2 వారాల గడువులోనే తేల్చాలని స్పష్టం చేయడంతో వారిపై స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.